హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ ఆంధ్ర స్పెషల్ కొరటు దోశల్ని చూపించబోతున్నానండి. ఈ దోశల్లోకి నెల్లూరు స్పెషల్ మనం ఎర్రకారం గీ దోశలోని ఎర్రకారం చేసుకున్నాం కదండి. ఆ ఎర్రకారము అయితే బాగుంటుంది. అంతేకాదండి, చిన్న చిన్న బండ్ల మీద చేసుకునేటువంటి ఇడ్లీ దోశల్లోకి ఎంతో టేస్టీగా ఉండేటువంటి స్పెషల్ చట్నీ ఒకటి ఉంటుందన్నమాట. ఆ చట్నీతోని నేను ఈ దోశల్ని ఎంజాయ్ చేస్తున్నాను. ఇక్కడ వీడియో అన్నది లెందీగా అయిపోతుందండి, అందుకని ఆ రెసిపీని నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. ఇంకెందుకండి ఆలస్యం, ఆంధ్ర స్పెషల్ కొరట దోశల్ని ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా మరి. ఒక బౌల్ తీసుకొని దీనిలోకి 1 కప్ మినప్పప్పు, 1 టీ స్పూన్ మెంతులు వేసుకొని 2-3 సార్లు ఈ మినప్పప్పుని కడుక్కోవాలండి. తర్వాత వేరొక బౌల్ తీసుకొని దీనిలోకి 5 కప్పుల బియ్యాన్ని తీసుకోవాలన్నమాట. ఇక్కడ బియ్యం అనేది మనం ఇంట్లో డైలీ యూస్ చేసేటువంటి బియ్యాన్ని తీసుకోవాలన్నమాట. ఈ బియ్యాన్ని కూడా మంచినీళ్ళతో శుభ్రంగా 2-3 సార్లు కడుక్కోవాలండి. ఇలా కడుక్కున్నటువంటి మినప్పప్పు, బియ్యాన్ని ఇవి మునిగే అంతవరకు నీళ్లు పోసుకొని మూత పెట్టుకొని కనీసం 5-6 గంటలు నానపెట్టుకోవాలి. నేనైతే ఈ రెండింటిని 6 గంటలు నానపెట్టుకున్నానండి. 6 గంటలు అయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దీనిలోకి మనం నానపెట్టుకున్నటువంటి బియ్యము, ఇది నలగడానికి సరిపడా వాటర్ని యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్గా చేసుకోవాలన్నమాట. ఇలా ఫైన్ పేస్ట్గా చేసుకున్నటువంటి బియ్యం పిండిలోని మనం ఏ కప్పుతో మినపప్పును తీసుకున్నామో అదే కప్పుతోని 1/2 కప్పు బియ్యం పిండిని తీసుకొని పక్కన పెట్టుకుందామండి. ఇలా రుబ్బుకున్నటువంటి బియ్యం పిండి ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకుందాము. తర్వాత పొయ్య వెలిగించి ఒక బౌల్ తీసుకొని మనం ఏ కప్పుతో మినపప్పును నానబెట్టుకున్నామో అదే కప్పుతోని 2 కప్పుల వాటర్ని పోసుకొని ఈ వాటర్ అన్నది కొంచెం మరిగించుకోవాలన్నమాట. ఇలా వాటర్ అన్నది బాయిల్ అయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్నటువంటి ఆ బియ్యం పిండిని దీనిలోకి వేసుకుని ఉండలన్నది ఎక్కడా లేకుండా విస్కర్తో బాగా కలుపుకుంటూ ఈ పిండి అన్నది దగ్గరికి వచ్చే అంతవరకు ఉడికించుకోవాలన్నమాట. దీన్నే కొరటు అంటారండి. ఇలా రెడీ చేసుకున్నటువంటి కొరటుని పక్కన పెట్టుకుందాం. ఇది పూర్తిగా చల్లారాలన్నమాట. తర్వాత మిక్సీలోకి మనం నానబెట్టుకున్నటువంటి మినపప్పు ఉంది కదండి, దాన్ని కూడా వేసుకొని ఇది నలగడానికి సరిపడా వాటర్ అన్నది యాడ్ చేసుకుని ఫైన్ పేస్ట్గా చేసుకుని ముందుగా రుబ్బు పెట్టుకున్నటువంటి బియ్యం పిండి మిశ్రమంలోకి ఈ మినప్పిండిని కూడా వేసుకుని అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. తర్వాత ఇదే మిక్సీ జార్లోకి మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి కొరటను కూడా వేసుకొని ఒక్కసారి మిక్సీ పట్టుకొని ఆ కొరటను కూడా ఈ దోసల పిండి మిశ్రమంలోకి వేసుకోవాలన్నమాట. మనం కొరటను రుబ్బుకున్నటువంటి మిక్సీ జార్లోకి చిన్న టీ గ్లాస్ అంత వాటర్ని వేసుకుని ఆ వాటర్ని కూడా ఈ దోసల పిండిలోకి వేసుకుని అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. అయితే ఇక్కడ నేను రుబ్బుకున్నటువంటి దోసల పిండి నేను తీసుకున్న బౌల్ నిండగా వచ్చేసిందనమాట. అందుకని నాకు ఎంత దోసల పిండి కావాలో అంత దోసల పిండినే ఉంచుకొని మిగతా దోసల పిండిని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నానమాట. ఇలా రెడీ చేసుకున్నటువంటి దోసల పిండిని ఒక రాత్రంతా పక్కన పెట్టుకుందాము. నెక్స్ట్ డే మార్నింగ్కి ఇలా రెడీ అయినటువంటి పిండిలోకి రుచికి అనుగుణంగా ఉప్పు, కొంచెం వాటర్ అన్నది యాడ్ చేసుకొని అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. తర్వాత పొయ్య వెలిగించి ప్యాన్ పెట్టుకుని ప్యాన్ అన్నది బాగా వేడెక్కిన తర్వాత దోశలు వేసుకోవటమే అనమాట. అయితే ఈ దోశలు అన్నవి మంచి గోల్డెన్ కలరు అండ్ క్రిస్పీగా రావాలి అనుకుంటే మాత్రం ఫ్లేమ్ అన్నది మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలోనే పెట్టుకొని కొంచెం ఎక్కువసేపు ఉంచుకున్నారనుకోండి ఈ దోశలు అన్నవి కొంచెం క్రిస్పీగాను మంచి గోల్డెన్ కలర్ వస్తాయి. అలా కాకుండా కొంచెం సాఫ్ట్గా రావాలి, కలర్ అవసరం లేదు అనుకున్నటువంటి వాళ్ళైతే మాత్రం ఫ్లేమ్లోనే పెట్టుకుని ఈ దోశల్ని కాల్చుకుంటే దోశలు అన్నవి చాలా సాఫ్ట్గా వస్తాయండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూసారా, నేనైతే మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకున్నాను అనమాట. అందుకని ఈ దోశలు అన్నవి చాలా తెల్లగాను సాఫ్ట్గా వచ్చాయి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండేటువంటి ఆంధ్ర స్పెషల్ కొరటు దోశలు రెడీ. మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ like, share and subscribe. Thanks for watching.